నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి కీలక పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఆ పార్టీలో కీలక నేతలు అనుకున్న వారు కూడా పక్క చూపులు చూస్తూనే ఉన్నారు. అది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా బాలినేనికి సంబంధించిన అంశం కూడా ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది. ఈయన కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి దాని వెనకాల రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. మరి నిజానికి బాలినేని ఈరోజు పార్టీ మారబోతున్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవబోతున్నారా? ఈ అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. వైఎస్ఆర్సీపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. అంటే దాదాపు 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఆయన తీసేస్తే కేవలం 10 మందే ఉన్నారు. ఇప్పుడు ఈ 10 మంది కూడా పార్టీ మారబోతున్నారంటూ వార్తలు వచ్చాయి గతంలో. ఇప్పుడు తాజాగా బాలినేనికి సంబంధించిన అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఆయన జిల్లా బాధ్యతలు తీసుకోను అని డైరెక్ట్గా చెప్పినట్టు తెలుస్తుంది. మరి దీని వెనకాల పార్టీ మారే అవకాశం ఉందంటారా? బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి పంచాయతీ అది ఇప్పటిది కాదు. ఏది బాలినేని చీకొట్టడం, జగన్మోహన్ రెడ్డి బతిమాడుకోవటం గత ఎప్పుడో ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాను ప్రహసనమే. ఇది ఇప్పుడు ఎన్నోది, ఇది 4వ 5వ పంచాయతీ అనమాట. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించినట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళినట్టు అక్కడ ఏదో సెటిల్మెంట్ కుదరలేదు. ఇది ఇద్దరి మధ్య ఈ ఘర్షణ, ఇద్దరి మధ్య ఈ గ్యాప్ ఎన్నికల ముందు చూసాం, ఎన్నికల తర్వాత చూసాం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, మామవుతాడు. ఇప్పుడు అతను ఏంటి, మన సుబ్బారెడ్డికి బావమరిది, వాళ్ళ తోడల్లుడు, వాళ్ళ చిన్నాన్న, జగన్మోహన్ రెడ్డి చిన్నాన్నకి సొంత బావమరిది. బాలినేని పంచాయతీతో సుబ్బారెడ్డితోనా, బాలినేని పంచాయతీ జగన్మోహన్ రెడ్డితోనా? జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి బాలినేని పంచాయతీ చేయలేక నీకు ఇదవుతున్నాడా? ఇది తెగేది కాదు. ఇది ఆర్థిక పంచాయతీయా, మాట పట్టింపుతో వచ్చిన పంచాయతీయా, చాలా రకాలు ఉన్నట్టుంటాయి. ఏదైనా ఇది మునిగిపోయే ఓడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా జగన్ నమ్ముకుంటే మనకి భవిష్యత్తు లేదని బాలినేని కూడా ఫిక్స్ అయ్యాడా? దూకేయటానికి సిద్ధంగా అనేక మంది ఇప్పుడు మనం చూస్తున్నాం. వరుసపెట్టి దూకుళ్ళే దూకుళ్ళు. 2 రాజ్యసభ సభ్యులు ఒకే రోజు దూకారు. మోపిదేవి వెంకటరమణరావు, బీదమస్తానరావు. అదే రోజు 2 ఎమ్మెల్సీలు కూడా దూకేశారు. ఏది దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ. అసలు ఈ దూకుళ్ళు చూసినప్పుడు మనం ఏమనుకున్నాం, రోజుకు 4 దూకుతున్నారు ఎదురు బాబు అనుకున్నాము. కాకపోతే ఏదో ఆగినట్టుంది ప్రస్తుతానికి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మారుతున్నాడు, సామినేని ఉదయభాను కూడా మారుతున్నాడు అన్నారు జగ్గయ్యపేట. ఇది ఈరోజు మీడియా వార్త ఏమని వస్తోంది, అతను ఏదో ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి తీసుకోనన్నట్టు. ఇప్పుడు గతంలో బాలినేని ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వమని అడిగాడు. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వమంటే మరి మాగుంటకి జగన్కి ఏదో బెడిసి కొట్టినట్టుంది. ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉన్నట్టుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అందరూ ఎంపీలతో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి వచ్చి పార్లమెంట్ భవన్ దగ్గర అతను విష్ చేస్తే కనీసం ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోవటం, అతను ఒక తీసికట్టుగా బిహేవియర్ మనం చూసాం. ఆ తర్వాత పరిణామాలు మనకు తెలిసిందే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి ఎక్కడో తిరుపతిలో చంద్రగిరి అతన్ని ప్రకాశం జిల్లా మీద రుద్దారు. ఒంగోలు ఎంపీగా అతన్నే కంటెస్ట్ చేయించారు. అసలు అతనే ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బాలినేని అవసరం అయ్యాడా? ఇప్పుడు ఆ రోజు బాలినేని మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వమని అతను చెప్పినప్పుడు జగన్ ఇన్నుంటే ఇవాళ మరి చెవిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ కంటెస్ట్ చేయించి ఓడిపోయే పరిస్థితి. ఏం జరిగింది? మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశంకి వెళ్ళాడు, ఇవాళ తెలుగుదేశం అక్కడ గెలిచాడు. అంటే ఇప్పుడు బాలినేని అది ఒకటే మాట అడుగుంటాడు, ఏమని జగన్తో, ఆ రోజు మరి నేను చెప్పిన మాట నువ్వు వినలేదు, ఈ రోజు నీ మాట నేను ఎందుకు వినాలి? మనం చూసాం, జగన్ని వదిలేసిపోయిన వాళ్ళంతా బాగుపడ్డారు, జగన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళంతా నాశనం అవుతున్నారు. ఏది ఇప్పుడు వరుస పెట్టి చూసుకున్నట్లయితే శ్రీకృష్ణదేవరాయలు జగన్ వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు, తెలుగుదేశంలో చేరాడు. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎక్కడ నర్సరావుపేటలో బ్రహ్మాండంగా గెలిచాడు. అసలు లోక్సభ తెలుగుదేశం పక్ష నాయకుడిగా ఉన్నట్టున్నాడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా. ఈ పరిస్థితి మనం అతను ప్రమోషన్
ఒక రకంగా చెప్పాలంటే జగన్ వదిలేసి బయటకు పోయినందువల్ల. మనం వల్లభనేని బాలశౌరి జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు చూసాము ఎలా ఉన్నాడో. ఏదో రేవంత్ రెడ్డితో అతను ఏదో పార్టీ ఇస్తే ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి తోటి ఎంపీలందరికీ దానికి బాలినేని వెళ్ళాడని ఇతను కన్నెర్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఇది నాతో అయ్యే వారం కాదని చెప్పి ఇక బాలశౌరి విరక్తి పుట్టి జగన్ మీద జనసేనలో జరిపాడు. బ్రహ్మాండంగా గెలిచాడు ఇది మచిలీపట్నంలో. అదే బాలశౌరి కనుక జగన్తో ఉండుంటే మచిలీపట్నంలో కట్టేసేస్తే ఓడిపోయాడు. వరుస పెట్టి మనం ఎవరిని చూసుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు, జగన్మోహన్ రెడ్డి. ఏం జరిగింది అసలు, ఎంత తేడా వచ్చింది ఆ కుటుంబానికి జగన్కి మధ్య. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వస్తే జగన్ పిఏ ఫోన్ చేశాడు ఎవరికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. సీఎం గారు వచ్చారు, ఢిల్లీలో ఉన్నారు, మీ ఇంటికే వస్తున్నారు, బస మీ ఇంట్లోనే అంటే నేను లేనని చెప్పాడు. నేను దుబాయ్ వెళ్ళిపోయాను, నేను ఇక్కడ లేనని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇక ఎంత విరక్తి పుట్టిందో అక్కడే మనకు తెలిసిపోయింది. ఇతనితో అయ్యేది కాదు, చచ్చేది కాదు అని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శుభ్రంగా తెలుగుదేశంలో చేసిపోయాడు. డబల్ ప్రమోషన్ కొట్టాడు. ఏది, నెల్లూరు లోక్సభకి గెలిచాడు, అసలు ఆయన భార్య కొవ్వూరు ఎమ్మెల్యేగా అంటే డబల్ ప్రమోషన్ అందరికీ. అంటే జగన్ని వదిలేసినందుకు వేమిరెడ్డి కుటుంబానికి డబల్ బొనంజా. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు, మరి లోక్సభ సభ్యుడికి అసలు మామూలు మెజార్టీలు కాదు వీళ్ళందరికీ వచ్చింది. ఎవరిని కదిలిచ్చినా 2.5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అట్లా మెజార్టీతో కొట్టారనమాట. జగన్లో కీలక నేత విజయసాయి రెడ్డి, వైఎస్ఆర్సీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ఏది ఓడిపోయినాడు, ఆయన ఢీ కొట్టాడు. అవును, విజయసాయి రెడ్డిని మట్టి కరిపించాడు అనమాట. అంటే జగన్ని నమ్ముకున్న వాళ్ళంతా నాశనం అవుతున్నారు, జగన్ని వదిలేసిన వాళ్ళంతా బాగుపడుతున్నారంటే వరుస పెట్టి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం తీసుకున్న దీంట్లో ఎమ్మెల్యేలు కూడా అంతే. ఈయన వదిలేసి అవతలకి వెళ్ళి కంటే చేసిన వాళ్ళంతా గెలిచారు. ఇప్పుడు ఇవాళ ఓహో జగన్ వదిలేస్తేనే మనకు భవిష్యత్, బాగుపడాలంటే జగన్ని వదిలేయండి అనేది ఒక మనకి ఈ ఎన్నికల సందేశం. దాన్నే మరి బాలినేని కూడా ఫిక్స్ అప్ అయినట్టున్నాడు, సామినేని అదే బాటలో వెళ్తున్నారు. వీళ్ళ అడుగులు ఎటు పడతాయి, వీళ్ళని ఏ పార్టీ చేర్చుకుంటుంది, తెలుగుదేశం చేర్చుకుంటుందా అంటే మొన్నే దామచర్ల జనార్దన్ ఇంకెవరో జనసేన జిల్లా పార్టీ నాయకుడు వెళ్ళి చంద్రబాబుకి ఏదో కంప్లైంట్ చేశారు. ఏమని, ప్రకాశం జిల్లాలో బాలినేని అవినీతి కుంభకోణాలపై విచారించమనో ఏదన్నారు. అదేదో అక్కడేదో ల్యాండ్ స్కామ్స్, అది మరీ ఘోరం. అదే డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక కీలక నేత కరణం బలరాం కూడా పక్క చూపులు చూస్తున్నట్టు ఒక వార్త అనిపించింది కదా సార్. కరణం బలరాం చూసేదంతా పక్క చూపులే, ఆయన ఇప్పుడు కొత్తగా చూసే చూపులు కాదు, ఆయన చూపే పక్క చూపు అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మళ్ళా నేరుగా చూస్తే అది వార్త, ఏంటి బలరాం గారు పక్క చూపులు చూడకుండా నేరుగా చూస్తున్నారు అనాలి. ఇప్పుడు ఇవాళ దామచర్ల జనార్దన్ వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో నీకు 200 కోట్ల కుంభకోణం, ఒంగోలు భూముల కుంభకోణం, ఏది నకిలీ పట్టాలు పుట్టించారు, అసలు రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు, నకిలీ పట్టాలు పుట్టించారు, నకిలీ స్టాంపులు తయారు చేశారు. అది పెద్ద స్కామ్ అనమాట. ఇప్పుడు దానిలో 70 మంది ఏమో సస్పెండ్ అయ్యారు, కొంతమందికి శిక్షలు పడ్డాయి, జైల్లో ఉన్నారు. దానిపైన అన్నిటిపైన విచారించమని దామచర్ల జనార్దన్ వీళ్ళు జనసేన వాళ్ళు కంప్లైంట్ చేసిన దాంట్లో ఒకవేళ ఆయన తెలుగుదేశంలో బాలినేని చేరాలన్నా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పింది, సీఎం కూడా చెప్పారు, ఎవరైనా పార్టీలో చేరాలనుకుంటే వాళ్ళని స్క్రీనింగ్ జరుగుద్ది, వాళ్ళు మంచోళ్ళు అయితే అంటే వాళ్ళు మళ్ళీ ప్రజల్లో ఉన్నారు, ప్రజల ఆమోదం వాళ్ళకు ఉంది అంటేనే మేము చేర్చుకుంటాం. ప్రజల తిరస్కారానికి గురై అతను అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్నాడికి మా దగ్గర స్థానం లేదు, ఒకవేళ వచ్చినా వీళ్ళు రాజీనామా చేసి రావాలన్నారు. వాటన్నిటికీ కూడా వాళ్ళు పదవుల్లో కనుక ఉంటే నెక్స్ట్ మరి ఎటు నడుస్తారు వీళ్ళు, వెళ్తే జనసేనలోకి వెళ్ళాలి, బీజేపీలోకి వెళ్ళాలి. ఆల్రెడీ బాలినేని జనసేనలో చేరుతున్నాడని గత ఎన్నికలకు ముందు కూడా వచ్చాయి. ఆయన వియ్యంకుడు ఎవరో ఉన్నారు విశాఖపట్నంలో కూడా, రియల్ ఎస్టేట్, అది కూడా పెద్ద స్కామ్లే ఉన్నాయి. ఏదైనా బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ పంచాయతీ మరి పరిష్కారం చేసుకుంటే ఆ తానులో గుడ్డలే కాబట్టి మళ్ళీ ఏకం అవుతారా, లేదు జగన్ని వదిలేసిపోయిన వాళ్ళంతా బాగుపడుతున్నారు కాబట్టి నేను బాగుపడాలంటే జగన్ వదిలేయాలి అనుకుని వదిలేస్తాడా?
అప్కమింగ్. ఇది ఇంకా కొన్ని రోజుల్లో మనకి క్లారిటీ వస్తుంది. వస్తుంది.